వెల్కమ్ టు జాబ్ బై. ఎస్బీఐ నుంచి ఒక మంచి నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఓవరాల్గా 9,766 వేకెన్సీస్ ఉన్నాయి త్రూ అవుట్ ఇండియా. తెలంగాణకు వచ్చేసి 260 వేకెన్సీస్ ఉన్నాయి. పోస్ట్ నేమ్ వచ్చేసి జూనియర్ అసోసియేట్స్ కస్టమర్ సపోర్ట్ అండ్ సేల్స్. అప్లికేషన్ డేట్ 11th August 2026 ఆల్రెడీ స్టార్ట్ అయిందండి. అండ్ లాస్ట్ డేట్ వచ్చేసి 31st August 2026. ఈ పోస్ట్కి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. తెలంగాణ, ఆంధ్ర వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. క్రైటీరియా ఏంటంటే తెలుగు వన్ ఆఫ్ ది సబ్జెక్ట్ అయి ఉండాలి. 10th 12th వాళ్ళకి వచ్చి ఉండాలి రాయడం, చదవడం. ఇక తెలంగాణలో 260 వేకెన్సీస్ ఉన్నాయి. దీన్ని హైదరాబాద్ సర్కిల్ అంటారు. ఇందులో ఎస్సీకి వచ్చేసి 41 వేకెన్సీస్, ఎస్టీకి 18, ఓబీసీకి 70, ఈడబ్ల్యూఎస్కి 26, జనరల్ 105, టోటల్ 260. అట్లనే పీడబ్ల్యూడీలో విజువల్లీ ఇంపేర్డ్కి 3, హియరింగ్ ఇంపేర్డ్కి 3, లోకోమోటర్ డిజేబిలిటీకి అంటే ఆర్థోపెడికల్ హ్యాండిక్యాప్ వాళ్ళకి 3, ఎక్స్ సర్వీస్ మెన్కి 2. మళ్ళీ ఎక్స్ సర్వీస్ మెన్కి 26 వేరే ఇచ్చారు. అండ్ డిజేబిలిటీ ఎక్స్ సర్వీస్ మెన్కి 11 ఇచ్చారు సపరేట్గా. మీరు ఒక స్టేట్కి సెలెక్ట్ అయితే 5 years వరకు అదే స్టేట్లో వర్క్ చేయాలి. 5 years వరకు ట్రాన్స్ఫర్స్ అనేటివి ఉండవు అదర్ స్టేట్స్కి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఎనీ డిగ్రీ, ఏదైనా డిగ్రీ చేసి ఉండాలి. డిగ్రీ పాస్ అయి ఉంటే చాలు. అది కూడా మీరు 31st December 2026 వరకు ప్రొవైడ్ చేస్తే సరిపోతుంది. అంటే మీరు లాస్ట్ సెమ్లో ఉన్నా కూడా, డిగ్రీ లాస్ట్ సెమ్లో ఉన్నా కూడా మీరు ఎలిజిబుల్ అప్లై చేసుకోవచ్చు. ఇక ఏజ్ క్రైటీరియాకి వస్తే మినిమం 20 years వాళ్ళు అప్లై చేయవచ్చు, మ్యాక్సిమం 28 years. అండ్ అట్లనే అప్పర్ ఏజ్ రిలాక్సేషన్స్ ఏమి ఇచ్చారంటే ఓబీసీకి 3 years ఇచ్చారు, ఎస్సీ ఎస్టీ 5 years, పీడబ్ల్యూడీ ఇందులో జనరల్ అండ్ ఈడబ్ల్యూఎస్ 10 years, పీడబ్ల్యూడీ ఓబీసీ 13 years, పీడబ్ల్యూడీ ఎస్సీ ఆర్ ఎస్టీ 15 years. ఎక్స్ సర్వీస్ మెన్కి 3 years ఇచ్చారు. అండ్ డిజేబుల్డ్ ఎక్స్ సర్వీస్ మెన్కి 8 years ఇచ్చారు. విడోస్ కానీ, డైవర్స్డ్ ఉమెన్ కానీ, సింగిల్ ఉమెన్ వాళ్ళకి కానీ 7 years ఇచ్చారు. అండ్ ట్రైన్డ్ అప్రెంటిస్కి కూడా మనకు ఏజ్ రిలాక్సేషన్స్ ఉన్నాయి. అంటే ఎస్బీఐలో అప్రెంటిషిప్ కంప్లీట్ చేసిన వాళ్ళకి జనరల్ ఆర్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1 year ఇచ్చారు, ఓబీసీ 4 years ఇచ్చారు, ఎస్సీ ఎస్టీ 6 years, పీడబ్ల్యూడీ జనరల్ ఆర్ ఈడబ్ల్యూఎస్ 11 years, పీడబ్ల్యూడీ ఓబీసీ 14 years, పీడబ్ల్యూడీ ఎస్సీ ఎస్టీ 16 years. సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసి ఇది ఆన్లైన్ ఎగ్జామ్ అండి. 3 phases కండక్ట్ చేస్తారు. ప్రిలిమినరీ, మెయిన్స్ అండ్ లోకల్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అని ఉంటుంది. ఈ లోకల్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది ఎవరైతే 10th or 12th తెలుగు కానీ ఉర్దూ కానీ సబ్జెక్ట్ లేని వాళ్ళకి మాత్రమే పెడతారు, మిగిలిన వాళ్ళకి అవసరం లేదు. ప్రిలిమ్స్ వచ్చేసి 3 sectionsలో ఉంటుంది. ఇంగ్లీష్, న్యూమరికల్ అబిలిటీ అండ్ రీజనింగ్ అబిలిటీ. ఇంగ్లీష్ 30 questions ఉంటాయి, 30 marks, 20 minutes ఉంటుంది. న్యూమరికల్ అబిలిటీ 35 marks, 35 questions అండ్ 20 minutes ఉంటుంది. రీజనింగ్ అబిలిటీ 35 questions, 35 marks, 20 minutes ఉంటుంది. అంటే 100 questions, 100 marks 1 hourలో కంప్లీట్ చేయాలి. ఈచ్ సెక్షన్కి మనకు స్టిపులేటెడ్ టైం లిమిట్ ఉందండి. అంటే 20 minutes. ఆ 20 minutesలోనే మీరు ఆ సెక్షన్ కంప్లీట్ చేయాలి. మీరు 10 minutes ఒక సెక్షన్ కంప్లీట్ చేసి మిగిలిన టైం నేను ఇంకో సెక్షన్కి యూజ్ చేసుకుంటా అంటే వీలవ్వదు. సెక్షనల్ కట్ ఆఫ్స్ లేవండి. నెగిటివ్ మార్కింగ్ ఉంది 1/4. అంటే ఒక 4 రాంగ్ అయితే ఒక మార్క్ వెళ్ళిపోతుంది మనకు వచ్చిన మార్క్స్లో నుంచి. మెయిన్స్కి 10 times ఆఫ్ ద వేకెన్సీస్ని పిలుస్తారు. అంటే 260 into 10, 2600 మెంబర్స్ని మెయిన్స్కి పిలుస్తారు. మెయిన్స్లో 5 sections ఉన్నాయి. జనరల్ అండ్ ఫినాన్షియల్ అవేర్నెస్, జనరల్ ఇంగ్లీష్, క్వాంట్, రీజనింగ్ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్. ఇది 190 questions ఉంటాయి, 200 marks, 2 hours 40 minutesలో కంప్లీట్ చేయాలి.
ఈచ్ సెక్షన్కి స్టిపులేటెడ్ టైం లిమిట్ ఉంది. ఆ టైం లిమిట్లోనే కంప్లీట్ చేసుకోవాలి. సెక్షనల్ కట్ ఆఫ్స్ లేవు, బట్ టైం లిమిట్ అయితే ఉంది. నెగిటివ్ మార్కింగ్ ఉంది 1/4. ఇక లోకల్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది ఉంది. అది కూడా ప్రొవిజనల్గా సెలెక్ట్ అయిన వాళ్ళకి పెడతారు. ఎవరైతే 10th or 12thలో లోకల్ లాంగ్వేజ్ ఆ స్టేట్కి సంబంధించి చదవని వాళ్ళు ఉంటారు, వాళ్ళకి పెడతారు. అప్రెంటిషిప్ ఎస్బీఐలో అప్రెంటిషిప్ చేసిన వాళ్ళకి 2.5% ఆఫ్ ద మ్యాక్సిమం మార్క్స్, అంటే 5 మార్క్స్నే యాడ్ చేస్తారండి 200 మార్క్స్కి. వాళ్ళకి కొంచెం బెనిఫిట్ ఉంది, 5 మార్క్స్ యాడ్ చేస్తారట. మనం ఎగ్జామినేషన్ 4 లాంగ్వేజెస్లో అటెంప్ట్ చేయొచ్చు: ఇంగ్లీష్, హిందీ, తెలుగు, ఉర్దూ. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ వచ్చేసి September 26 అండ్ మెయిన్స్ వచ్చేసి నవంబర్లో ఉంటుంది. బేసిక్ పే 26,730 ఉంటుంది. ముంబై లాంటి సిటీలో ఒక క్లర్క్గా జాయిన్ అయితే మాత్రం ఇనిషియల్ పే వచ్చేసి 46,000 దాకా దొరుకుతుంది. ఇక ఫీ విషయానికి వస్తే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్మెన్ అండ్ డిజేబుల్డ్ ఎక్స్ సర్వీస్మెన్కి ఎలాంటి ఫీ లేదు, నిల్. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 750 రూపీస్ ఉంది. ఇక ఎగ్జామినేషన్ సెంటర్స్ తెలంగాణలో 4 సెంటర్స్ ఉన్నాయి: హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్. ఏదైనా ఒక సెంటర్, 1 లేదా 2 సెంటర్స్ అడుగుతున్నారు అనుకుంటున్నా, అవి ఇవ్వచ్చు. లాస్ట్ డేట్ వచ్చేసి 31st August. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి. అండ్ ఆల్ ద బెస్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.